యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టడానికి లేదా ఈ లోకంలో రావడానికి గల కారణాలు. నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు జన్మించారు. తన మరణము ద్వారా సాతానుని నశింపజేయుట కొరకు, అపవాది కార్యాలను లయపరచుట కొరకు యేసుక్రీస్తు జన్మించారు. యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచే వారికి నిత్య జీవం అనుగ్రహించటానికి యేసుక్రీస్తు జన్మించారు. మనకు సమృద్ధి జీవం అనుగ్రహించటానికి జన్మించారు. యేసుక్రీస్తు తన చిత్తం నెరవేర్చుకునుట కొరకు కాదు గాని తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఈ లోకంలో జన్మించారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ప్రకారం, ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు క్రీస్తుని పోలి ఆయన ఎట్టివాడిగా జీవించారో అట్టివారముగా మనము కూడా జీవించే వారమై ఉన్నాము. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ప్రతి దినము క్రీస్తుని ఆరాధించాలి. క్రీస్తులా జీవిస్తూ, క్రీస్తుని ఆరాధిస్తూ ఆయన వలె మనము జీవించాలి. తండ్రి చిత్తం చేయాలి.